మలద్వారం దగ్గర బాధించే సమస్యల గురించి బయటకు చెప్పుకోవాలంటే సిగ్గు, అలాగని ఊరుకోవాలంటే భయం. నలుగురిలో ఎక్కడ నగుబాటుకు గురవుతామోనన్న శంక, పట్టించుకోకుండా ఉంటే అదెక్కడ పెద్ద సమస్యగా మారుతుందోనన్న ఆందోళన. ఆసనంలో వేధించే ఫిస్టులా బాధలు అలాంటివే. మలద్వారం దగ్గర ఎక్కడో పుండులా మొదలై ఆపై చీము పట్టి చిట్లి తర్వాత మానిపోయి మళ్లీ కనిపిస్తూ వేధిస్తూ ఉంటుంది. ఫిస్టులా సమస్యను సరిగా గుర్తించి నైపుణ్యంతో చికిత్స చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫిస్టులా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఈ రెండు అంశాలు సదరు వ్యక్తిని ముళ్ల మీద కూర్చున్నట్లుగా చేస్తాయి. ముల్లులా గుచ్చే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులా అనేది మలద్వారం వద్ద కనిపించే ఒక రకమైన సమస్య. మలద్వారంలోకి ఒక సన్నటి మార్గం తెరుచుకుని సన్నటి గొట్టంలా మలద్వారం గోడలోనికి వ్యాపించి ఉంటుంది. ఈ గొట్టపు మార్గం ఒకటి మలద్వారం లోపలి వైపునకు, ఒకటి మలద్వారం బయటి వైపునకు ఉంటుంది. ఫిస్టులా మలద్వారం అంచున ఎప్పటికీ మానని పుండులాగా మారి మనిషిని అనుక్షణం వేధిస్తూ ఉంటుంది. ఫిస్టులా అనేటువంటిది గుద ప్రాంతం లోపల ఒక గడ్డ వంటి వాపు కలిగి అది పగిలిపోయి రెండు ఓపెనింగ్స్తో, ఇంటర్నల్ ఓపెనింగ్ మరియు ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ద్వారా మలద్వారంతో సంబంధంగా ఉండి చీము నిరంతరంగా వచ్చేటువంటి ఒకానొక వ్యాధికే భగంధరము లేదా లూటి లేదా ఫిస్టులా అయినాయను అంటారు. ఇది సాధారణంగా రెండు రకాలైనటువంటి వ్యాధి: లో యానల్ ఫిస్టులా, హై యానల్ ఫిస్టులా. లో యానల్ ఫిస్టులా అంటే డెంటేట్ లైన్ కింది భాగంలో ఓపెన్ అయ్యి బయట రంధ్రం కనుక ఉండి ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి ట్యూబులార్ కనెక్షన్కే లో యానల్ ఫిస్టులా అని. హై యానల్ ఫిస్టులా అంటే అంతర్గతంగా యానల్ కెనాల్ లోపల డెంటేట్ లైన్ లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ ఉండి పైన దూరంగా 6 నుండి 9 సెంటీమీటర్ల వరకు ఉండేటువంటి ట్యూబులార్ ఓపెనింగ్ కమ్యూనికేషన్కే హై యానల్ ఫిస్టులా అనేటువంటిది సాధారణంగా ఉంటాయి. ఈ రెండు కాకుండా సర్జికల్ పరిభాష లోపల కాంప్లెక్స్ ఫిస్టులా అనేటువంటిది ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ ఫిస్టులాలని సాధారణంగా శాస్త్రీయంగా కనుక తీసుకున్నట్టయితే హార్షూ షేప్డ్ ఫిస్టులా, రెండు బటక్స్లో రెండు ఓపెనింగ్స్ ఉండి యానల్ కెనాల్తో సంబంధం ఉండడం, ఏజ్డ్ 70 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో వచ్చినటువంటి ఫిస్టులా, వెజైనో రెక్టల్ ఫిస్టులా, స్త్రీల లోపల వెజైనాకు యానల్ కెనాల్కు సంబంధం ఉండేటువంటి ఫిస్టులా, కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ అన్నీ కూడా మేము సాధారణంగా కాంప్లెక్స్ ఫిస్టులాల కింద చెప్పుకుంటాం. ఒకసారి ఫిస్టులా ఏర్పడ్డాక అది మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఫిస్టులాకు సాధారణంగా సర్జరీనే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేదంలో ఫిస్టులాకు దారంతో చేసే చికిత్సను ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. మందు పూసి ఉన్న ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా ఆ పైపులోనికి వెళ్ళగలిగినంత మేరకు ప్రవేశపెట్టి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అప్పుడు ఆ దారానికి అంటి ఉన్న మందు ఫిస్టులా పైపును క్రమంగా లోపలి నుంచి ముఖద్వారం వైపునకు మూసుకుపోయేలా చేస్తుంది. అయితే ఇది విజయవంతం కావటం శస్త్రచికిత్స నిపుణుల నైపుణ్యం, అనుభవం వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాంప్లికేటెడ్ ఫిస్టులాలో స్పెషల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే హార్షూ షేప్డ్ ఫిస్టులా. ఈ బటక్లో ఒక ఓపెనింగ్, ఈ బటక్లో ఒక ఓపెనింగ్, రెండూ కలిసి మలద్వారం అంతర్గతంగా ఇంటర్నల్ కామన్ ఓపెనింగ్తో ఓపెన్ అవుతుంది. ఈ రెండింటిని సాధారణ శస్త్రవైద్య నిపుణులు ఏం చేస్తామంటే దీనికి ఒక క్షారసూత్రం, దీనికి ఈ కమ్యూనికేషన్కి ఒక క్షారసూత్రం చేస్తాం. అయితే ఈ రెండింటిని కాకుండా సమయాన్ని సేవ్ చేయడానికి, ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి, కాంప్లికేషన్స్ లేకుండా చేయడానికి మేము విండోస్ విధానం ద్వారా ఒక కొత్త పద్ధతికి నాంది పలికాం. ఈ పద్ధతి లోపల మలద్వారం కింద విండో అంటే ఒక చిన్న ఓపెనింగ్, ట్రయాంగులర్ అపర్చర్గా ఉండేటువంటి ఓపెనింగ్ చేస్తాం. ఈ రెండు కమ్యూనికేషన్స్ దీనిలోకి డ్రైన్ అయ్యేటట్టుగా చూస్తాం. ఈ రెండింటిని వదిలివేసి
కింద ఆర్టిఫిషియల్గా చేసిన ట్రయాంగులర్ అపర్చర్ ద్వారా మాల్యోబుల్ ప్రోబును చొంపించి యానస్ లోపల మలద్వారం లోపల ఉండేటువంటి ఇంటర్నల్ ఓపెనింగ్ ద్వారా క్షారసూత్రాన్ని తీసుకొని ఈ క్షారసూత్రాన్ని టై చేస్తాం. దీని మీద ఉండేటువంటి 21 కోటింగ్స్ క్రమేణా ఈ విండో పద్ధతి ద్వారా వేసినటువంటి స్పెంక్టరిక్ బండిల్ను క్రమేణా కట్ చేస్తూ హీల్ చేస్తూ ఉంటుంది. దాదాపు దీనికి 2 నుండి 4 వారాల సమయం పట్టవచ్చు. పక్కన బటక్స్లో ఉండేటువంటి 2 ఓపెనింగ్స్ ఈ ప్రక్రియ జరుగుతున్న సమయం లోపల దీనిలోకి డ్రైన్ చేయబడేటట్టుగా మేము అనుసంధానింప చేయడం వల్ల స్పెంక్ట్రిక్ బండిల్కు ఉండేటువంటి క్షారసూత్రం కట్ అయ్యే లోపల ఈ 2 హార్స్ షూ షేపుడ్ ఫిస్టులాస్ కూడా డ్రైన్ అయిపోయి ఎండిపోతాయి. ఇది ఒక క్షారసూత్ర విధానంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే 2 డ్రైన్ అవుతాయి. ఒకే ఓపెనింగ్ ద్వారా ఒకేసారి విండో పద్ధతి లోపల కాంప్లికేటెడ్ ఫిస్టులాలో కానీ హార్స్ షేప్డ్ ఫిస్టులాలో కానీ ఈ విధానము అత్యంత ఉపయుక్తమై శాస్త్రీయంగా రుజువు చేయబడి దాదాపు 10 సంవత్సరాల నుండి అత్యుత్తమమైనటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. ఫిస్టులాను నివారించుకోవాలంటే ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోకుండా మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి. బిగుతైన దుస్తులు ధరించకుండా కాస్తంత వదులైన దుస్తులు ధరించటం మేలు. ఫిస్టులా మానిపోయాక మళ్లీ కొంతమందిలో ఫిస్టులా రావచ్చు. అయితే చాలామంది దీన్ని శస్త్రచికిత్స విజయవంతం కాకపోవడంతో ఫిస్టులా తిరగబెట్టిందని అనుకుంటారు. వాస్తవం ఏమిటంటే కొందరిలో మొదటి ఫిస్టులా లాగే కొత్త ఫిస్టులాలు అభివృద్ధి కావటం మొదలవుతుంది. అయితే తిరగబెట్టే అవకాశాలు కూడా 10% ఉంటాయి. కాబట్టి అది తిరగబెట్టిన కేసా లేక మరో ఫిస్టులా కొత్తగా అభివృద్ధి చెందుతోందా అన్న విషయాన్ని పక్కన పెట్టి మొదటిసారిగా ఫిస్టులా కనిపించగానే తగిన చికిత్స చేయించుకోవాలి.